హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. నాకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగుండట్లేదు. అంటే ముఖము కాళ్ళు బాగా వాసిపోయినాయి అన్నట్టు. ఒకసారి సిఎంఆర్ హాస్పిటల్కి వెళ్ళిన, ఇంకా 2-3 హాస్పిటల్కి చాలాసార్లు తిరిగిన. కాకపోతే వాళ్ళు ఏం చెప్పలేరు, మెడిసిన్ రాసిచ్చారు, ఇట్లా పంపించారు అంతే. తర్వాత కొన్ని రోజులకు అంటే ఇది ఎందుకు కాళ్ళు ఉబ్బడం అనేది కొంచెం కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటేనే కాళ్ళు ఉబ్బుతాయి అన్నట్టు. తర్వాత నేను కొంచెం ఇట్లా చెప్తే వేరే ఫ్రెండ్ ఉండి, ఇంకా ఇది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, వేరే హాస్పిటల్ వెళ్ళాలంటే వేరే వెల్నెస్ హాస్పిటల్కి వెళ్ళిన అన్నట్టు. వెల్నెస్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని టెస్టులు రాశారు. ఇట్లా ఈ యూరిన్లో ప్రోటీన్స్ అనేటివి చాలా పోతున్నాయి అన్నట్టు. మన శరీరంలో ఉండే ప్రోటీన్స్ అనేటివి, విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి మన శరీరానికి చాలా అవసరము. అవి యూరిన్లో వెళ్ళిపోతున్నాయి, అంటే కిడ్నీలు ఫిల్టర్ చేయట్లేదు. అదేవిధంగా అయినప్పుడు హాస్పిటల్లో ఏమన్నారంటే చాలా టెస్టులు రాశారు, అడ్మిట్ కావాలని చెప్పేసి అన్నారు. అడ్మిట్ కావాలన్నప్పుడు వెంటనే అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయినాక 1 వీక్ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినాక మళ్ళీ 2 డేస్కి అన్ని టెస్టులు చేసి, తర్వాత అన్ని టెస్టులు చేసినాం, ప్రాబ్లం ఉంది. మళ్ళీ కిడ్నీది కూడా ముక్క పరీక్ష అంటారు, బయాప్సీ అంటారు. కిడ్నీది కూడా బయాప్సీ చేయాలి, కొంచెం కిడ్నీ ముక్క తీసి పంపించాలి, బయాప్సీ వచ్చిన తర్వాతనే చెప్తామని చెప్పారు. తర్వాత బయాప్సీ కూడా చేశారు. తర్వాత బయాప్సీలో ఏంటంటే కొంచెం ఆటో ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉందంట. మన శరీరంలో ఇమ్యూనిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కిడ్నీస్ పైన అటాక్ చేస్తుందంట. ఈ CD4 బ్లడ్లో CD4 కౌంట్ అనేది ఉంటుంది అన్నట్టు. CD4 సెల్స్ ఉంటాయి. CD4 సెల్స్ అనేటివి కిడ్నీ మీద అటాక్ చేసి అవి ఫిల్టర్ అవ్వకుండా దాని ఫంక్షన్ని దెబ్బతీస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. ఇది కొంచెం జెనెటికల్ ప్రాబ్లం అంట. అయితే మా తాతకు కానీ మా నాన్నకు కానీ ఎవరికి లేదు, మరి నాకెందుకు వచ్చిందో తెలియదు. అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది మన సంఘస్థులు వచ్చారు, ప్రార్థన చేశారు. నేను ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. ఈ ప్రాబ్లం బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్కి కన్సల్ట్ అయితే 1 నెలకొక ఇంజెక్షను, అట్లా 3 to 6 months తీసుకోవాలంట. 3 నుంచి 6 నెలలు తీసుకోవాలంట. ఇంకా కోర్సు స్టార్ట్ చేయలేదు. కోర్సు స్టార్ట్ చేసిన తర్వాత 3 monthsలోనే క్యూర్ అయ్యేటట్టు కూడా ప్రార్థన చేయండి మీరందరూ. ఎందుకంటే ఒక్కొక్క ఇంజెక్షను దాంట్లో 2 రకాలు ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 40,000 అంట, ఇంకొక ఇంజెక్షన్ ఇంకో తక్కువలో ఉంటుందని చెప్పారు. 2 మెడిసిన్ సేమ్ వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్లో తేడా ఉంటుందని చెప్పారు. అది కూడా కొంచెం ప్రార్థన చేయండి, తక్కువలా అయిపోయేటట్టు, మంచి మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా అయిపోయేటట్టు మీరందరూ ఇంతవరకు ప్రార్థన చేసిర్రు. ఇప్పుడు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటుండగా ఇంకా ఏం ప్రాబ్లం రాకుండా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.